నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో భాగంగా మాచలలో ఎంత హింస జరిగిందో మనందరికీ తెలుసు. టీడీపీ సానుభూతి పరులే లక్ష్యంగా వైసీపీ మూకలు మారణ హోమం సృష్టించారు. అయితే ఇలాంటి ఘటనలు అన్నీ మనం టీవీలో చూస్తుంటాం, వింటూ ఉంటాం, నెక్స్ట్ డేకి మర్చిపోతాం. కానీ అదే స్థానంలో మనముంటే అలాంటి పరిస్థితే మనకెదురైతే అలా మాచలలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హింసకు బలైన ఒక బాధితుడు మాణిక్యాలరావు గారు ఈరోజు మన ముందున్నారు. ఆయన అడిగి మరి అంత హింస జరగడానికి కారణం ఏంటి, ఆయనపై అసలు దాడి ఎందుకు జరిగింది, ఇంత జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, ఆయన కుటుంబం ఎలాంటి నరక యాతన అనుభవించింది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. మాణిక్యాలరావు గారు, మీరు టీడీపీ ఏజెంట్గా పోలింగ్ బూత్లో కూర్చున్నారు ఆ రోజని విన్నాం. అవును. సో మీరు ఏ టైంకి వెళ్ళి అక్కడ కూర్చోవడం జరిగింది, వాళ్ళు అసలు అక్కడ ఎందుకు వచ్చారు, అక్కడికి వస్తుంటే పోలీసులు ఎందుకు వాళ్ళని ఆపలేకపోయారు, అసలు అక్కడ ఏం జరిగిందంటారు ఆ రోజు 6 o'clock కల్లా మేము ఏజెంట్గా వెళ్ళామండి. ఎర్లీగా అందరికంటే అక్కడ ఫార్మాలిటీస్ మొత్తం అయిపోయినాయి. అక్కడ పోలింగ్ అధికారులు మాక్ పోలింగ్ జరిపించారు. అలాగే మొత్తం సెటిల్ అయిపోయింది. ఇక జనాలు రావడం స్టార్ట్ అయిందండి. అయితే అక్కడ వాతావరణం ఎట్లుందంటే మేడం, అందరూ చాలామంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడ గుంపులుగా ఉండటం నేను చూశాను. అక్కడ పోలీసులు మనల్ని అక్కడ నుంచి పక్కకు పంపించడం కానీ, ఓటు వేసే వాళ్ళు మాత్రమే అక్కడ ఉంచడం కానీ చేయలేదు. అంటే కంప్లీట్గా ఆ వాతావరణం మొత్తం వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు, వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నట్టుగా అక్కడ వెంటనే అర్థమైపోయింది. తర్వాత క్రమేపీ వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు చుట్టుపక్కల మారణాయుధాలు కూడా కనపడతా ఉన్నాయి. పరిహసిస్తూ ఉన్నారు. కొంతమంది అయ్యో పాపం వాళ్ళు అయిపోతారు, వాళ్ళు బయటికి వెళ్ళని వినపడుతున్నాయి మాటలు. ఇక్కడ ఏంది చాలా భిన్నంగా ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ సమస్యాత్మకమైన ప్లేసుల్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అక్కడ మాకు చెప్పారు. ఎందుకంటే ఎక్కడైతే క్రిటికల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వెబ్ కాస్టింగ్ కానీ, అక్కడ అంతా పోలీసు బలగాలు కానీ ఉంటాయని ఈసీగా అనౌన్స్ చేస్తున్నారు. ఆ ధైర్యంతో ఒకవేళ మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు మాకు ఉంటుంది ప్రొటెక్షన్ అనుకొని మేము ధైర్యంగా వెళ్ళాం. అయితే అందుకు భిన్నంగా అక్కడ వాతావరణం ఉంది మేడం. కేవలం 4-5 పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడ ఇక జనాలు వస్తూ ఉన్నారు. అక్కడ అన్అఫీషియల్ వ్యక్తులు మేము ఎప్పుడైతే పోలింగ్ బూత్లో కూర్చున్నాం, నేను కూర్చున్న పోలింగ్ బూత్ 114 అండి, 114. అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు మా మీద అప్పుడే సింపతి స్టార్ట్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు గుసగుసలు. వీళ్ళు బాబా అన్యాయంగా తెలియకుండా కూర్చున్నారు, వీళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయని కొంతమంది సానుభూతి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు సిచ్యువేషన్ అర్థమైంది మేడం. సో జనాలు వస్తూ ఉన్నారు. ఆ వచ్చే వాళ్ళని ఎట్లా ఓటింగ్ చేపిస్తున్నారంటే, ఒక వ్యక్తి అన్నీ తెలిసి అవేర్నెస్ ఉన్న వ్యక్తి వచ్చినప్పటికి కూడా ఎటు వస్తుందో అని చెప్పేసి ఒక 2-3 ఆవిడ పక్కన రావడం, వాళ్ళే ఓటింగ్ గుద్దుకోవడం జరుగుతుంది. నేను ఎందుకు ఇలా జరుగుతుంది అబ్జెక్షన్ అని చెప్పేసి గట్టిగా నేను మాట్లాడి, ఇట్లా ఉంటే బాగోదని చెప్పేసి నేను అక్కడ అవతల ఏజెంట్లు ఎవరైతే వాళ్ళని అట్లా పురుకొల్పుతున్నారో వాళ్ళకి నేను చెప్తూ అక్కడ పోలింగ్ ఏపీఓకి చెప్పాను. వాళ్ళు అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో అది కరెక్ట్ కాదండి, ఇక్కడ వీళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు, వీళ్ళు అలా చేస్తే మీకు ఒప్పుకుంటారని ఫస్ట్ మాట్లాడారు వాళ్ళు. ఇక ఎప్పుడైతే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి అక్కడ 8 o'clock ప్రత్యక్షమయ్యాడండి, చాలామంది మార్బలంతో చాలా అగ్రెసివ్గా, ఆయన చూపుల్లో అసలు నిప్పులు కురుస్తున్నాయినా లేకపోతే కత్తులు కురుస్తున్నాయినా, బీరు బాటిల్ల గాజు బింకులు కురుస్తున్నాయినా అర్థం కాలేదు. అట్లా వచ్చాడు, డైరెక్ట్గా బూత్లోకి వచ్చాడు మేడం. బూత్లోకి వచ్చి, ఎరా మాదిగ నా కొడక, ఎంత ధైర్యం రా నీకు, మాకు వ్యతిరేకంగా మా ఊర్లో ఎగ్నెస్ట్గా మాకు నచ్చని పార్టీ, మాకు వ్యతిరేకమైన పార్టీ, మాకు అపోనెంట్ పార్టీ టీడీపీలో కూర్చునేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎవడరా నీ వెనకుంది అని చెప్పి అన్నాడు. అదేంటండి అలా అంటారు, అది నా ఇష్టం కదా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది కదా అంటే, స్వేచ్ఛ గురించి హక్కుల గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను ఆ కొడక అన్నాడు. చాలా తప్పు మాట్లాడుతున్నారండి మీరు, ఇది కరెక్ట్ కాదు అని అంటే, పిన్నెల్లి వెంకటరామరెడ్డి పక్కన అతని అనుచరుడు, ప్రధాన అనుచరుడు దేశిరెడ్డి నాసరెడ్డి అనేవాడు, రేయ్ నా కొడక నీకే వినిపిస్తుందా, అది వినపడక నువ్వు రిప్లై ఇస్తున్నావా, నీకు ఎంత ధైర్యం రా, అసలు మా బావ అంటలే ఆయన, మా బావ మాట్లాడుతుంటే నీకు భయం కనిపించట్లేదురా అన్నాడు. వేరే వాళ్ళతో కూడా అన్నాడంట, నేను ఇంత వార్నింగ్ ఇస్తున్నా, ఇంత దాడి చేస్తున్నా, వాడి కళ్ళలో నేను భయం చూడలేదని. నేను చెప్పానండి, భయం అనేది అది చాలా మరణంతో సమానం నా దృష్టిలో. ఒకవేళ మేడం నిజంగా మీ లియో న్యూస్ వేదికగా చెప్తున్నాను, నా వైపు నుంచి తప్పు జరిగితే, మిస్టేక్ నిజంగా జరిగితే, నేను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నేను ఆ పశ్చాత్తాపడే మనసు నాకుంది మేడం. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి నేను లేదు. నేను చదువుకున్నాను, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను, బీఈడీ చదువుకున్నాను, ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేశాను, అనేక మంది పిల్లల్ని భావి భారత పౌరులుగా నేను
ఇప్పటికీ నా స్టూడెంట్స్ డిగ్రీ చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. సార్ మీరు చెప్పిన గైడెన్స్, ఆ మోటివేషన్స్ మేము చాలా ఉన్నతంగా ఉన్నాము, మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి ఇప్పటికీ నాతో వాళ్ళు టచ్లో ఉన్నారు. అలాంటి విద్యాబుద్ధులు నేర్పిన ఒక టీచర్గా, ఒక జర్నలిస్ట్గా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చేశాను మేడం. ఫస్ట్ నేను స్టార్టింగ్ మహా టీవీలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేశాను. 2007 నుంచి 2009 నా జర్నలిజం అయిపోయింది, రెగ్యులర్గా చేశాను. తర్వాత మహా టీవీ నుంచి స్టూడియోలో ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, ప్రజాశక్తిలో పనిచేశాను. ఇంత చదువుకున్న నేను వాళ్ళకి బానిసల్లాగా, ఒక ఇల్లిటరేట్ వాళ్ళు తెలియకుండా ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళని కూడా తప్పు పట్టണം. నన్ను కూడా అలా ఉండాలంటే ఎలా ఉండగలను మేడం? అట్లాంటి భయానక వాతావరణం వల్ల సృష్టించారు వాళ్ళు. దట్టు కులం పేరుతో దూషించడం కరెక్ట్ కాదు. అది ఈ రోజుల్లో కూడా కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో మాదిగనా కొడక అని అంటే, అసలు SC/ST అట్రాసిటీ కేసు అనేది ఉందని వాళ్ళకి తెలుసా? అతను లా చేశాడంట. మళ్ళీ పాపం ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ లా చేశాడంట ఒక ఇంటర్వ్యూలో నేను. మరి ఇంటిగ్రేటెడ్ లా మరి రెగ్యులర్ చేశాడా, లేకపోతే ఆయన డబ్బులు పెట్టుకుని కూడా నాకు తెలియదు. కనీసం లా మీద ఆయనకి గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించవచ్చా? ఒకేలా నువ్వు అలా, అంతకుముందు ఒక 3 years నేను ప్రాక్టీస్ కూడా చేశాను తెలంగాణ హైకోర్టులో అన్నారు. ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఇదేనా చేసింది, ఇదేనా నేర్చుకుంది ప్రాక్టీస్లో? అంటే బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ నీ కేసుల కోసం వస్తే వాళ్ళకి నువ్వు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నావు? అంటే కులాన్ని తిట్టి భూస్థాపితం చేయాలి, రాజ్యాంగ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని కాలు రాయాలని నేర్పుతున్నట్ట. అంత మారణహోమం ఒక మూర్ఖుడు, విద్య లేని మూర్ఖుడు అలా చేయడం మేడం. అండ్ ఇంకోటండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్న నియోజకవర్గం మాచర్ల. సో మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మాచర్ల సమస్యాత్మక ప్రాంతం అని చెప్పి అందరికీ తెలుసు, అలాగే ఈసీకి కూడా తెలిసిన విషయం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము CRPF బలగాల్ని దింపాము, భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పింది. మరి అక్కడ మీరు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదా? అక్కడ పోలీసులు మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదా? అక్కడ పోలీసులు BSF, బహుశా సెంట్రల్ పోలీసులు మేడం, వాళ్ళు BSF లేకపోతే CRPF, నాకు తెలియదు, కేంద్ర బలగాలు వాళ్ళు ఉన్నారు. చాలా లిటిల్ బిట్ మేడం. అంత సమస్యాత్మకమైన మాచర్ల నియోజకవర్గం కండ్లకుంటలో అంత తక్కువ మంది ఉండటం విస్మయానికి గురి చేసింది. అంటే వాళ్ళు కావాలనే, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాకు వద్దని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ బలగాలు లేకుండా చూసారేమో అనేది నా ఉద్దేశం. సో అందుకని అక్కడ తక్కువ మంది ఉన్నారు. జనాలు అనుకున్నట్టుగా, ఊహించినట్టుగా ఖచ్చితంగా ప్రాబ్లం జరుగుతుంది అనేది నాకు ఇంకా అర్థమైపోయింది. అయితే అప్పుడు ఒక ట్రైనీ DSP గారు ఉన్నారండి, జగదీష్ గారని. ఆయనకి ఆ భయానక వాతావరణాన్ని చెప్పి, సార్ మమ్మల్ని సేవ్ చేయండి, ఇదిగో మమ్మల్ని చంపడానికి మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా పక్కన ఉన్నాయి, 100 మంది ఉన్నారు, మీరు కంట్రోల్ చేయడం కూడా పాసిబిలిటీ లేదు, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోద్దని ఆయన చాలా రిక్వెస్ట్ చేశాను. 6 వరకు ఉంటామండి, తర్వాత ఇంకా మాకు డ్యూటీ అయిపోతుంది, అప్పటి వరకు మీకు ఏం కాకుండా చూసుకుంటాం అన్నాడు. అంటే తర్వాత చంపేస్తే ఎవరు సార్ దిక్కంటే ఆయన దానికి రిప్లై ఇవ్వలేదు, చాలా లైట్ తీసుకున్నారు. తర్వాత ఆయన, నేను సిచ్యువేషన్ మీరు అబ్జర్వేషన్ చేయండి సార్, మీరు ఒక హ్యూమన్, మీరు మనిషే, కాకి యూనిఫామ్ వేసుకున్నా, మమ్మల్ని చంపేస్తుంటే మీరు హ్యాపీగా ఉండగలరా సార్, ప్లీజ్ సార్ మానవతా దృక్పథంతో ఆలోచించాలంటే అప్పుడు ఆయన కొంచెం కన్విన్స్ అయ్యాడు. మొత్తం గమనించిన తర్వాత నా దగ్గరికి వచ్చి, మీరు చెప్పింది నిజమేనండి, ఇక్కడ వాతావరణం మీరు చెప్పిన కంటే కూడా చాలా దారుణంగా ఫ్యాక్షన్ వాతావరణం కనబడుతోంది, ఇలాంటి విలేజ్ నాకు తెలియదని చెప్పేసి ఆయన చెప్పాడు. సో చెప్పిన తర్వాత గొట్టిపాల్ అనే విలేజ్ నుంచి కొంతమంది ఆ పోలీసుల్ని 6 or 7 members మేడం ఆయన రప్పించారు, ఫోన్ చేసి ఇక్కడ ప్రొటెక్షన్ అవసరం అని చెప్పేసి. వాళ్ళు వచ్చాక నన్ను ఇంకో 3 ఏజెంట్లని, పాపం ఆ ఏజెంట్లు కూడా అంతకుముందు టీడీపీ తరఫున నిలబడ్డందుకు తాడిపత్రి పాపిరెడ్డి అని కేవలం టీడీపీకి అనుకూలంగా ఉంటే నరికి కొట్టి చంపేశారండి. రాడ్లతో కొట్టి, ఎముకలు ఇరగ్గొట్టి, టీ తాగడానికి మార్నింగ్ వస్తే అప్పుడు అది సంచలనమైంది. యాక్టివిస్ట్ని అట్లా చంపేశారు. ఆయన కొడుకులు ఉన్నారండి, మా నాన్నగారు చనిపోయారు, ఇక మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పార్టీని అభిమానించారని చెప్పి ఆ బిడ్డలు కూడా, పాపం చిన్న బిడ్డలు కూడా వాళ్ళు నిలబడ్డారు, యంగ్స్టర్స్ 22-21 years వాళ్ళు కూడా నిలబడ్డారు. వాళ్ళు నేను ఒక వెహికల్లో, DSP గారి వెహికల్లో వెళ్ళామండి. వాళ్ళు వెంటబడ్డారు కొంత దూరం, తర్వాత అతి ఫాస్ట్గా తీసుకెళ్ళి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని డ్రాప్ చేశారు మేడం. అట్లా మేము సెక్యూర్ అయ్యాం, మేము బయటపడ్డాం. మీరంటే పోలింగ్ ఏజెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినలేదు కాబట్టి మీ మీద దాడి చేయబోయారు అంటే ఓకే, మీ ఫ్యామిలీ దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రైట్, ఈ లోపల మమ్మల్ని, నేను వెళ్ళక ముందు సంఘటన జరిగింది మేడం. అది నేను చలించలేదు, భయపడలేదు, నన్ను లాగినా కొట్టినా నేనేం చలించలేదు, నేను ధైర్యంగానే ఉన్నాను. వీడు ఇట్లా కాదు అని చెప్పేసి మెంటల్గా ఇంకొంచెం హింస పెడదామనే ఉద్దేశంతో వాళ్ళు
నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని మా ఇంటికి వెళ్ళారండి. మా ఇంటికి వెళ్ళి ఎవరు వాడి భార్య పిల్ల అన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు మా పెద్ద బాబు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. వాడు చక్కగా ఇలాంటి విషయాలు తెలియదు, ఫస్ట్ టైం వాళ్ళకు కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్. అయితే మా పెద్ద బాబు ఎక్కడున్నాడు, రే ఇట్రారా నా కొడక అని చెప్పానంట. మీ నాన్నకి ఎంత బలుపురా అని చెప్పంటే మా వాడికి అప్పుడే ఫోన్ వచ్చింది మేడం. ఆ ఫోన్ ఇట్లా తీస్తున్నాడు. నా కొడక నేను మాట్లాడుతుంటే ఎంత ధైర్యం నీకు, నేను మాట్లాడుతుంటే నాకు రిప్లై ఇవ్వకుండా ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు ఫోన్ తీసేంత సాహసం అని చెప్పేసి ఒక్కసారి ఎగిరితన్నాడు ఆయన ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఒక్కసారిగా కుప్పగూలిపోయిన తర్వాత కింద పడిపోయాడు. మా చిన్నబాబు ఏ అన్నాడు, మా నాన్న కొడుతున్నారంటే ఒక్కసారిగా అందరూ అని చెప్పేసి మా చిన్నబాబు మీద పిడిగుద్దులు కర్రలు రాడ్లతో దాడి చేసి కొట్టారు తీవ్రంగా. నా భార్య ఇద్దరు బిడ్డలను అట్లా చేస్తున్నారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ అర్థం కాక గుండెలో బాదుకుంటూ ఏడుస్తుంటూ నా బిడ్డలను కొట్టొద్దని అడ్డుపడ్డప్పుడు నా భార్యకు కూడా దెబ్బలు తగిలాయి. అయితే పిల్లలకి ఎక్కువ తగిలాయి, నా భార్యకి తక్కువ దెబ్బలు తగిలాయి. ఇక్కడ గాయాలు గొంతు దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ ఆ భయానిక వాతావరణం చూసి కొంతమంది మహిళలు ఏడ్చుకుంటూ, కొంతమంది అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నారు, కొంత అడ్డుపడ్డారంట. అయినా వాళ్ళు అంతమందితో ఆ మహిళలు ఏం కాపాడగలరు మేడం. అంత దారుణం చేసి అది వీడియో కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న చాలామంది అనుచరులు ఉన్నారు కదా, ఆ వీడియో కాల్ చేసి బూత్లో ఉన్న నాకు కొంతమంది అక్కడ ఉన్నారు వాళ్ళ చెంచాలు, వాళ్ళు నాకు వీడియో చూపిస్తారు. ఇదిగోరా నీ భార్య బిడ్డల పరిస్థితి, ఇంకా నువ్వు బూత్ నుంచి కదలవా అని అంటే ఎట్లా ఉండదు ఆలోచించండి మేడం. ఒక భార్య పిల్లలను కొడుతూ నా రక్తమైన నా బిడ్డలు అక్కడ హింసకు గురవుతుంటే ఏ తప్పు చేయని వాళ్ళు అసలు ఇదేం ఆటవికం అని నాకు గుండె పగిలిపోయింది మేడం. ఇలాంటివి మనం మూవీస్లోనే చూస్తుంటాం. అవును మేడం. అంతకంటే వీళ్ళు అంతకు మించి నాకు మానసిక క్షోభ గురి చేశారు. రైట్, మీరు చెప్తుంది చూస్తుంటే మీరు కండ్లకుంట అనే విలేజ్లో చేశానని చెప్తున్నారు. అండ్ ఇంకోటి మొన్నటి వరకు చూసాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి జంక్షన్ దగ్గర ఒక బూత్లో కూడా ఈవీఎం పగలగొట్టారు అని చెప్పి. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అంటే ఒక్కొక్క బూత్కి కొంతమంది అనుచరుల్ని పంపించి అంటే మొత్తంగా టార్గెట్ చేసినట్టే. ఎగ్జాక్ట్లీ. సో మొత్తం ఓవరాల్గా నియోజకవర్గం మొత్తం మీద ఎంతమంది టీడీపీ సానుభూతి పనులకు దెబ్బలు తగిలి ఉంటాయి? మీరందరూ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదా? తర్వాత కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు మేడం. అంతెందుకు 13వ తారీఖు జరిగితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నేను తెలంగాణ ప్రాంతంలో మిర్యాలగూడ హైదరాబాదు ఎస్కేప్ అయ్యి ఉన్న పరిస్థితి. నిన్న ఇచ్చాం కంప్లైంట్, అది ఎస్ఐ గారు తీసుకోలేదు కంప్లైంట్. అసలు ఎంత ఇంప్లిమెంట్ చూడండి. 0 FIR ఎనీ స్టేషన్లో తీసుకోవచ్చని మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తున్నాయి. కానీ అతను నేను తీసుకోను, నాకు ఒత్తిడిలో నేనేం చేయలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి అని నా దగ్గరకు వచ్చి చిన్నగా చెవులోకి వచ్చి ప్లీజ్ బ్రదర్ నాది మీ కమ్యూనిటీ కానీ నాకు ఒత్తిడిలో నేను తీసుకోలేని చెప్పంటే, అదేంటి సార్ మేము చట్ట వ్యతిరేకమైన పని చేయట్లేదు కదా, నేను బాధితుడిని విక్టిమ్ అండి, మీ క్యాస్ట్ అయితే ఇంకా నాకు మీరు ఫేవర్గా మాట్లాడాలి కదా, అయినా మేము చట్ట వ్యతిరేకమైన పని చేయట్లేదు కానీ అంటే ప్లీజ్ నేను చేయలేని చెప్పేసి సాయంత్రం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి 4:30కి వెళ్తే 7:30 వరకు ఆయన తీసుకోలేదండి. అప్పుడు మా జాతి ఆయన నా కులస్తులైనటువంటి సీనియర్ టీడీపీ సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి టీడీపీ లీడర్ అయినటువంటి వర్ల రామయ్య గారు నాకు సపోర్ట్గా అండగా నిలిచి ఈ విషయాన్ని మమ్మల్ని తీసుకెళ్లి డీజీపీ గారికి కన్వే చేసి ఇదండి పరిస్థితి, మా మాదిగ జాతికి అలాగే మా టీడీపీ కార్యకర్తలు పడుతున్న క్షోభను మీకు చెప్తున్నానని చెప్పేసి ఆయన డీజీపీ గారికి బ్రీఫ్ చేశారు. అప్పుడు డీజీపీ గారు ఆదేశించిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టేషన్కి వెళ్తే అప్పుడు FIR కట్టారు, 0 FIR. రైట్, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత 4 సార్ల నుంచి గెలుస్తూ వస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి. అంటే ఇంత హింస ఈసారి జరిగిందంటారా? ప్రతి ఎలక్షన్లోనూ వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారా? ప్రతి ఎలక్షన్లలో ఇలా జరుగుతుంటుంది మేడం. మీరు ఇందాక అన్నారు ఒక మాట, అందరికీ ఎంతమంది దెబ్బలు తగిలాయని. అనేక మందికి దెబ్బలు తగిలాయి. ఒక ఆడబిడ్డ అండి, అసలు ఏ తప్పు చేయలేదు మంజుల గారు. ఆవిడ హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాదులో జీవనోపాధి కలిగి ఇక్కడే ఉంటూ ఓటేయడానికి వచ్చారు. నాలాగానే అరాచకం జరగకూడదు, మా ఏరియా బాగుండాలని చెప్పి టీడీపీ అభిమానంతో ఆవిడ ఏజెంట్ కూర్చున్నారు నాలాగే. అక్కడ ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా మహిళా సాధికారత గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఈ రోజా గాని ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ నరికితే ఎంత దారుణంగా అందరూ చూసాం. అలాంటి దుస్థితి. అక్కడి నుంచి నేను బయటకు వెళ్ళిపోతే ట్రీట్మెంట్కి ఇది ఎక్కడో బయట తగిలింది అని చెప్తారేమని చెప్పేసి ఆ సిస్టర్ గారు అక్కడే కూర్చున్నారంట. అక్కడే కూర్చొని ఏజెంట్గా ఉన్నారు. ఆయన భార్య ప్రాణాపాయ 10 రోజులు అయితే కానీ ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో మేము చెప్పలేమని డాక్టర్లు చెప్పిన పరిస్థితి. పోలీసు లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిన పరిస్థితి. మాచర్లో ఇలాంటి అరాచకం ఇక ఉండకూడదని మేము ప్రయత్నించాం. అనేక మందికి లెక్క పెట్టలేం మేడం. అలాగే ఆయన శేషగిరిరావు గారు అసలు సాక్షాత్ ఎమ్మెల్యే గారు వెళ్ళి అసలు ఆవేశం అక్కడ ఏం జరగలేదు. ఆయన డైరెక్ట్ పోలింగ్ సిబ్బంది అంతా ఉన్నారు.
ఆయన ఎంటర్ అవ్వగానే ఆయనకు లేచి ఆ పిఓ గారు ఆ పోలింగ్ అధికారులు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఓకే, మంచిది, ఇస్తే ఇచ్చుకున్నారు. నిజానికి లేవకూడదు, ఎందుకంటే పోలింగ్ డ్యూటీలు ఉన్నప్పుడు కూర్చోవాలి అంతే. లేచారు. ఆయన సరాసరి వెళ్ళిపోయి ఈవీఎంను ఒక్కసారి ఆవేశం దూకిపోయి పడగొట్టాడు. అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక ప్రజాప్రతినిధి ఇంత హింసకు పాల్పడితే కార్యకర్తలు ఇంత భయానకంగా ఉండటంలో అర్థం లేకుండా ఉంటుంది. అంటే వాళ్ళు గైడ్ చేసేది, వాళ్ళు లీడ్ చేసేది అలాంటి అరాచకం అని మనం అర్థం చేసుకోవాలి మేడం. అంటే భయాందోళనలతో మేము ఏమైనా చేస్తాం, మీకు ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసుకునే రైట్ మీకు లేదు, మేము చంపేస్తాం, నలిపేస్తాం, మేమే ఎల్లకాలం ఉండాలని ఇదే ఉద్దేశంతో 4 సార్లు ఆయన గెలవడం జరిగింది. ఇక టీడీపీ కార్యకర్తలు తట్టుకోలేక సహనం కోల్పోయి ప్రజాస్వామ్యం ఇక చనిపోద్ది, మా జనరేషనే కాకుండా మిగతా జనరేషన్స్ కూడా ఇలా ఎక్కడ కబంధ హస్తాలు ఉంటాయని చెప్పేసి పిల్లినైనా గదిలో పెట్టి కొడితే రివర్స్ అయింది మేడం. అలాగే నేను ఇంకోటి రివర్స్ అయ్యా. అలాగే మా పార్టీ కార్యకర్తలు కానీ కేడర్ కానీ తిరగబడింది. న్యాయబద్ధంగా జరగడానికి ప్రాణాలు పణంగా పెట్టి ఏజెంట్లుగా కూర్చున్నాం. ఎన్నికలు సజావుగా జరగడానికి మా వంతు ప్రయత్నం మేము చేశాం మేడం. రైట్. ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన హయాంలో ఎంత మేర మీ ప్రాంతానికి అభివృద్ధి జరిగిందండి? అభివృద్ధి జీరో మేడం, నిల్లు. అభివృద్ధి అన్న పదం మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అక్కడ అభివృద్ధి ఏమి ఉండదు. అభివృద్ధి అయితే అక్కడ కుదరదు మేడం. ఇట్లాంటివి చేయకూడదు. అభివృద్ధి లేకుంటేనే ఇప్పుడు కొండలు మొత్తం తరిగిపోతాయి, ప్లేసులన్నీ కబ్జా చేస్తారు. నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు వెనక్కి పోయింది మా నియోజకవర్గం స్పెసిఫిక్గా. స్టేట్ అంతా అంతే ఉంది నాకు తెలిసి. మా నియోజకవర్గం ఇంకా అంతకుమించి అనమాట. అంత అభివృద్ధి అనేది లేదు మేడం మా నియోజకవర్గంలో. అయితే ఈసారి ఆయనకి పోటీగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు నిల్చున్నారు. సో ఆయన దగ్గరికి మీరు వెళ్ళి ఇది వివరించే ప్రయత్నం చేయలేదా? ఆయన నుంచి మీకు ఎలాంటి సపోర్టు లభించింది? అండ్ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరంటారు ఆ బూత్లో? ఉన్నారు మేడం, ఉన్నారు. ఇప్పుడు ఇంకో విషయం, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నాకు జరిగిన బాధని మీ ద్వారా ప్రజలకు తెలిసే ప్రయత్నం చేశాను కదా. నాకంటే 100 రెట్లు బాధింపబడిన వారు, గాయపడ్డవారు, హింసకు గురైన వారు, అది బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేనేంటంటే ఒక సోషల్ అవేర్నెస్ తోటి ఒక చదువుకున్న వ్యక్తిని కనుక ఇది బయటికి తెలియాలని ధైర్యంగా వచ్చి చెప్తున్నాను. అట్లా చెప్పకుండా సమాధి అయినటువంటి నిజాలు ఎన్నో ఉన్నాయి. ఆయన బ్రహ్మారెడ్డి గారికి చెప్పాను మేడం, అన్న ఇట్లా జరిగింది అని. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ వదిలిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి అప్పటికి ఆయన అక్కడ పోలింగ్ బూత్ తిరుగుతూ ఉన్నాడు. ఆయన మీద అటాక్ జరిగింది. ఆయన కారు ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు, ఆయన మీద కళ్ళలో కారం చల్లారు. అంటే ఆయన్నే మా అధినాయకుడు నియోజకవర్గానికి ఆయన్నే ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలనుకొని వాళ్ళంతా దాడి చేశారు. మహిళలు కొంతమంది వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ చేతుల్లో కారం పెట్టి మా నాయకుడి బ్రహ్మారెడ్డి గారికి కళ్ళలో కారం కొట్టించి ఆయన భౌతికంగా అసలు చంపాలనేటువంటి దురుద్దేశంతో చేశారు మేడం. ఇంకా పోలీసులు లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడేది? ఆయనకి అంత దాడి జరుగుతున్నా నేనేమైపోయినా పర్లేదు, నా కార్యకర్తలకి నా ప్రజలకి ఏం జరగకూడదని ఆయన ఎంతో బాధపడ్డారు. ఆయన కళ్ళల్లో భయం అనేది లేదు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు, నా స్నేహితులు, మా టీడీపీ ఏజెంట్లు కానీ కార్యకర్తలు చెప్పారు, అన్న మా కేరింగ్ చూస్తున్నాడు కానీ ఆయన గురించి అంత జరుగుతుంటే ఆయనకి ఏం జరుగుతుందని మేము బాధపడ్డాం, కానీ ఆయన భయపడలేదు. అలాంటి నాయకుడు మాకు కావాలి మేడం. ఆయన వస్తేనే మాచర్ల నియోజకవర్గం బాగుపడొద్ది, లేకపోతే సర్వనాశనం అయిపోద్దనే ఆందోళనతోటే మేము ధైర్యం నిలబడ్డాం మేడం. అయితే ఈ 5 సంవత్సరాల్లో అయితే ఏదైతే ఉందో ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్ల చాలా మంది టీడీపీకి చెందినటువంటి వాళ్ళు నియోజకవర్గాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు అంతగా హింసించారు, భూ కబ్జాలు, దందాలు, అడ్డొచ్చిన వారిని హతమార్చడం, ఇలా చాలా చేశారు అన్న దానివల్ల పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. సో ఈసారి అసలు ఆయన వచ్చే ఛాన్సే లేదు అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో కూడా దాడులకు మరీ తెగించారు అంటున్నారు. సో మీరు అక్కడ నుంచి వచ్చిన వారే, సో ఈసారి వేవ్ ఎలా ఉందండి అక్కడ? అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. అక్కడ అనేక మంది వలసపోయారు. వాళ్ళ కిరాతకాలు, వాళ్ళ దుర్మార్గాలు భరించలేక బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయారు. అలాగే ఆత్మకూరు అనే గ్రామంలో టీడీపీ కార్యకర్తలను చేసిన ఆ హింసలు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మా అధినాయకుడు చంద్రబాబు గారు అక్కడికి వచ్చి కూడా పరామర్శించే ప్రయత్నంలో పోలీసులు చాలా అడ్డంకులు ఏర్పరిచారు. అక్కడికి వాళ్ళకి గుంటూరులో పునరావాసం కల్పించి మా కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారు ఎంత ఆయన సఫర్ అయ్యారో మనం మీడియాలో చూసాం. సో అలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అంటే టీడీపీ కార్యకర్తలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కొంతమంది ఉన్న వాళ్ళ మీద కూడా దాడులు చేసి చంపేశారు కూడా. తోట చంద్రయ్య అని మా కండ్లకుంట విలేజ్కి 6 కిలోమీటర్స్ మేడం. ఆయన టీడీపీ అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని
ఆయన ఇంటి ముందు పెట్టుకుంటే ఆయన సొంత డబ్బులతోటి ఆయనను గొంతు గోచి చంపేశారండి. ఏ పాపం చేయలేదు ఆయన. మేము కూడా ఆయన ఎట్లా అభిమానించాం మేము అంతే అభిమానించాం. సో అట్లా చంపుతూ ఉన్నా కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు అంత బలంగా ఉండడానికి కారణం పార్టీ యొక్క డిసిప్లిన్, పార్టీ యొక్క విధానాలు, ఆ కేరింగ్, కార్యకర్తల పట్ల కేడర్ పట్ల ఉన్న కేరింగ్ మమ్మల్ని కట్టిపడేసింది మేడం. సో మీకు జరిగిన ఈ ఘటన తర్వాత మరి ఈసీ ఏమైనా స్పందించిందా? ఆ వీడియో ఫుటేజ్ల గురించి కావచ్చు, మీరు బయటకు వచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల కావచ్చు, మీరు మరి చంద్రబాబు గారిని కలవడం జరిగిందా? ఆయన మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? చంద్రబాబు గారు ఆయన ఫారిన్లో ఉన్నారు మేడం. అయితే ఫోన్లో ఏబిఎన్ న్యూస్ ఛానల్లో నాకు సంబంధించినటువంటి ఆ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ ఫోన్లో అడిగారు. బ్రీఫ్గా చెప్పాను నేను ఏం జరిగిందండి ఆ రోజు అన్నప్పుడు. ఎట్లా జరిగిందని ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నేను చెప్తే అది చంద్రబాబు గారు చూసి ఆయన చలించిపోయి అయ్యో నా కార్యకర్తకి ఇలా జరిగిందని చెప్పి ఆయన ఎంతగానో బాధపడి నాకు కాల్ చేశారు మేడం. నాకు కాల్ చేసి నాకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుంది అమ్మా, ఇప్పటివరకు ధైర్యంగా ఉన్నారు, ఇప్పటికీ మీకు ఏ ప్రాబ్లం అయినా సరే మన పార్టీ అన్ని విధాలుగా మన నాయకులు కానీ అందరూ అండగా ఉంటారు, డోంట్ వరీ అని ఆయన మాకు అభయం ఇచ్చి ధైర్యం ఇచ్చిన తర్వాతనే ఇంత ధైర్యంగా మేము మాట్లాడగలుగుతున్నాం. అలాగే మా పార్టీ మాచల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నా కార్యకర్తలు రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాకు అభయాన్ని ఇచ్చారు. కాబట్టి మేము ఇంత ధైర్యంగా, అలాంటి బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమే ఫైట్ చేయగలిగాం మేడం. సో మాకు అలాంటి నాయకులు దొరకడం మా అదృష్టం అనుకుంటాం మేము. రైట్. మీరు చెప్పింది ఇదంతా పోలింగ్ రోజు అయితే ఈవెన్ ఈ రోజు కూడా మాచర్లలో దాడులు జరిగిన పరిస్థితి, అంటే సిట్ నివేదిక అయితే ఇచ్చింది అక్కడ జరిగిన దాడుల గురించి, కానీ చాలా మందిని అరెస్ట్ చేయని పరిస్థితి. అరెస్ట్ చేయని వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళే ఇప్పటికీ ఆ దాడులను అక్కడ కొనసాగిస్తూ వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఇలానే ఉంటే రేపు కౌంటింగ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మరి అది చాలా భయానకమైన పరిస్థితి మేడం. నిన్న ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి అతని మీద రౌడీ షీట్ కూడా ఉందంట. ఒక మహిళని కత్తితో స్వైర విహారం చేసి ఘాట్లు పెట్టాడు. మీరు న్యూస్లో చూసుంటారు. ఇప్పుడు అక్కడ 144 సెక్షన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో కూడా టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ మూకలు ఇట్లా చేస్తూ ఉంటే రేపు మీరు అన్నట్టు కౌంటింగ్ దగ్గర ఎంత దారుణాలు జరుగుతాయని చెప్పేసి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే వాళ్ళు, శాంతి సమాధానం కోరుకునే వాళ్ళు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.